సినీ ఇండస్ట్రీలో వివాదం ముదురుతోంది. కార్మికుల సమ్మె 6వ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు వేర్వేరుగా నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు సమావేశమవుతున్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మీకు రేట్ కార్డు ఇవ్వబడుతుంది. అప్పుడు మనకి మీరు సమన్వయంతో ఉంటే చాలా సంతోషం. మనం ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. కాబట్టి మీరందరూ ఐక్యత. ఫెడరేషన్ నాయకులకు నిర్మాతలు నోటీసులు పంపించడంపై సినీ కార్మికులు మండిపడుతున్నారు. నిర్మాతగా విశ్వప్రసాద్ కు స్కిల్స్ లేవని, సినిమాకు సరైన బడ్జెట్ ఎలా కేటాయించాలో కొందరు నిర్మాతలకు తెలియక వేతనాలు భారం అంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినిమా కోసం రోజుకు 16 గంటలు కష్టపడుతున్న కార్మికులకు 30% వేతన పెంపు పెద్ద భారం కాదన్నారు. రాత్రి వచ్చినప్పటి నుంచి ఆ షూటింగ్లే జరుగుతున్నాయి. కొంతమంది దొంగగా చేస్తున్నారు. మరోవైపు తాము దీక్షలు, ధర్నాలు చేయబోతున్నట్లు కొందరు నిర్మాతలు వైపు నుంచి ప్రచారం నడుస్తోంది అని, అదంతా అవాస్తవమని సినీ కార్మికులు తెలిపారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రతి కార్మికుడికి 10-15 రోజులకు మించి పని లభించడం లేదని, ప్రతి హీరో సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఎక్కువ రోజుల పని లభిస్తుంది అన్నారు. చిన్న నిర్మాతలకు కార్మికుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని, చిన్న సినిమాల వల్లే తాము ఎక్కువ ఉపాధిని పొందగలుగుతున్నాము అని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, నీలిమ, 6వ రోజుకి సినీ కార్మికుల సమ్మె చేరుకుంది. నిన్న ఫిలిం ఛాంబర్ ఆదేశాలు ఇచ్చిన మీదట ఈరోజు దాదాపు షూటింగ్లన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే మరోపక్క నిర్మాత విశ్వప్రసాద్ సినీ కార్మికులు ఎవరైతే ఫెడరేషన్ ఉంటారో సభ్యులకి, నాయకులకి కొన్ని నోటీసులు ఇచ్చిన మీదట దాని మీద సినీ కార్మికులు కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమ హక్కుగా శాలరీస్, వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరిన దానికే నోటీసులు ఇవ్వడం మీద వాళ్ళందరూ కూడా చాలా మండిపడుతూ ఉన్నారు. అయితే మరొక విషయం కూడా, నిర్మాత విశ్వప్రసాద్ తమను ఉద్దేశించి అనటం, స్కిల్స్ లేవని అనటం ఏదైతే ఉందో దానికి కౌంటర్గా కూడా నిర్మాతలకే స్కిల్స్ లేవు, ఏ సినిమాకి ఎంత బడ్జెట్ కేటాయించాలో వాళ్ళకి అవగాహన లేక చివరికి 30% వేతన పెంపు తాము అడుగుతుంటే తమ వేతనాలు భారం అంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్పేసి కామెంట్స్ వాళ్ళ వైపు నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇక మొన్న ఏదైతే నిర్మాతలు 4 ప్రతిపాదనలను ఫెడరేషన్ నాయకుల ముందు ఉంచడం జరిగింది. వాటి మీద ఒక క్లారిటీ వస్తే తదుపరి వేతన పెంపుకు సంబంధించి డిస్కషన్ అయితే చేస్తామని చెప్పేసి నిర్మాతలు చెప్పిన మీదట ఈరోజు మధ్యాహ్నం ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నాయకులందరూ కలిసి నిర్మాతల ప్రతిపాదనల మీద ఒక డెసిషన్ అనేది తీసుకొని ఉన్నారు. మరోపక్క ఛాంబర్లో కూడా నిర్మాతలు సమావేశం జరగనుంది. చిన్న నిర్మాతలు తమకు సపరేట్ అగ్రిమెంట్ అనేది రావాలి అని చెప్పేసి కోరిన మీదట సో వాటికి సంబంధించి నిర్మాతలందరూ కూడా కూర్చుని చిన్న నిర్మాతలకు సంబంధించి వాళ్ళ ప్రతిపాదనలు కూడా తీసుకుని ఎలా చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు కూడా వెళ్ళనున్నారు. ఇక ఇరు సమావేశాలు అయిన తర్వాత మరొకసారి కోఆర్డినేషన్ మీటింగ్లో ఈ అంశాల గురించి చర్చ జరగనుంది. మరోపక్క గత కొన్ని రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము, సినీ కార్మికులు ఈ విషయం కనుక తేలకపోతే దీక్షకు నిరాహార దీక్ష చేస్తారు, అలాగే నిరసనలు వ్యక్తం చేయబోతున్నారు, ధర్నాలు చేస్తారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు సినీ కార్మికులు మాత్రం ఇప్పటి వరకు తమకు ఆలోచన లేదు, కేవలం అదంతా కూడా నిర్మాతల వైపు నుంచి జరుగుతున్న ప్రచారంగా కూడా వాళ్ళు కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే మధ్యాహ్నం జరుగుతున్న ఫెడరేషన్ మీటింగ్లో రేపు క్లారిటీ కనుక రాకుంటే, దీని మీద ఆలస్యం అవుతుంది కనుక రేపు ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు ప్రకటిస్తారు, జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసి ధర్నా ఏమైనా చేస్తారనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది. ఏదైనప్పటికీ ఇరుపక్షాలు కూడా చర్చల ద్వారానే సమస్య సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో కొంతమంది నిర్మాతలు ఈ రకమైన కొన్ని కామెంట్స్ చేయడం వల్ల ఇదంతా కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంది సమస్య అనేది కనుక ఈ కామెంట్స్ అనేవి ఇరుపక్షాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద ఈరోజు జరుగుతున్న ఇరు సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, తదుపరి కోఆర్డినేషన్ కమిటీలో ఎలాంటి అవుట్పుట్ అనేది వినిపిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్.
విశ్వప్రసాద్ గారు ఎందుకు విషయం ఎక్కుతుండో అర్థం కావట్లేదండి. మరి ఈ ఇండస్ట్రీ రావడానికి మర్రి చెన్నారెడ్డి ఎంత తాపత్రయం పడితే వీళ్ళందరికీ స్థలాలు ఇచ్చేసి వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టుకున్నారు. విశ్వప్రసాద్ కు తెలియదు అన్నపూర్ణ స్టూడియో ఎందుకు ఇచ్చారండి, కార్మికుల మాలాంటి కార్మికులకు పని దొరకాలనేసి. ఈ రోజు విశ్వనగరం అయిందంటే ఆ రోజు బీజం పడింది కాబట్టి ఈ రోజు విశ్వనగరం అయిందండి. మరి విశ్వప్రసాద్ ఏం తెలుసు, ఆయన స్కిల్ లేని ప్రొడ్యూసర్ అని మేము అంటున్నాం సార్. ఒక్క ఆయన బ్యానర్ లో పీపుల్స్ మీడియాలో ఒక్క సూపర్ హిట్ తీయమండి. 16,000 నుంచి 20,000 వస్తే సరిపోతుందంట. డ్రైవర్లు అంటే అంత చులకన చూస్తుండండి. ఆ విషయంలో మీరు కూడా ప్రశ్నించాలి సార్. ఎందుకంటే మా మీద వాళ్ళ ఎందుకు సార్, ఈయన ఈ రోజు పీపుల్స్ మీడియా తీశారు సార్, కొన్ని వేల మందికి పని ఇస్తున్నాడు. అది పోకుండా ఆయన చేసిన పని అంతా బూడిదలో వచ్చిన పని అయిపోయి సార్. ఇన్ని వేల మందికి పని చేసి ఒక మాట 2-3 మాటలు వర్కర్స్ గురించి మాట్లాడి నువ్వు చేసింది ఏంది? ఈ రోజు మా వర్కర్స్ గురించి మాట్లాడేసి ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పడిపోయావు కదా, చిల్లరగా అయిపోయావు కదా. నువ్వు విశ్వప్రసాద్ కాదు, నువ్వు లోకల్ ప్రసాద్ అంటున్నాం మేము. నీకు తెలియదు, సినిమా ఇంటర్వ్యూస్ తెలియదు, తెలుసుకో ఫస్ట్. నీ దగ్గర స్కిల్ నీ దగ్గర లేదు, మమ్మల్ని అంటావు స్కిల్ లేదని. ఇప్పుడు కంప్యూటర్లు ఇచ్చే జీతాల గురించి ఈయన గురించి మాట్లాడేది ఇక్కడ నిర్మాతలు ఎవరు మాట్లాడలేదు, అతను ఒక్కడే మాట్లాడాడు. అందుకంటే అతను కంప్యూటర్లో వర్క్ చేసాడు కనుక అక్కడ అన్ని పట్టుకొచ్చి ఇక్కడ రుద్దాలనుకుంటున్నాడు. దానికి దీనికి టైమింగ్ కుదరదు సార్. సినిమా టైమింగ్ వేరు, సినిమా కార్మికుడు బతికే విధానం వేరు, ప్రొడ్యూసర్ పడే బాధలు వేరు. ఆ రోజు ప్రొడ్యూసర్లో పైసా సంపాదించుకోలేదు, ఆ రోజున్న కార్మికుడు పైసా సంపాదించుకోలేదు. మధ్యలో నీ డబ్బు అంతా ఎక్కడ పోతుంది, అది నువ్వు సెట్ అవుట్ చేసుకో. నీకు సాధ కావట్లే. నువ్వు ఒక సినిమా తీసావు, నేను హీరో పేరు చెప్పను, ఏం చెప్పను. సినిమా అంతా అయిపోయింది, గుమ్ముడిగా అయిపోయింది, 4 రోజులు సినిమా అయిపోతుందని అనౌన్స్మెంట్ చేసావు. ఇప్పుడు అదే సినిమా నువ్వు మరి 20 రోజులు షూటింగ్ పెట్టావు. ఈ కార్మికుడు చేసిన తప్ప, నువ్వు చేసిన తప్ప, అది నువ్వు సార్ట్ అవుట్ చేసుకోవాలి. అంతే కదా సార్. నువ్వు సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 20 రోజులు షూటింగ్ ఎందుకు జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, నా డబ్బు ఎందుకు లాస్ అవుతుంది అన్నది ప్రశ్న సమాధానం చెప్పమనండి. దీన్ని కౌంటర్ ఇమ్మని చెప్పండి. నేను ఒక ఏది ఆఫీస్ పెట్టుకుంటా, నెలవారీ జీతాలు పెట్టుకుంటా. నువ్వెవరవయ్యా? పేదోడు కార్మికుడు కడుపు కొట్టడానికి నువ్వెవరవే? నీకెవడిచ్చాడు హక్కు? నా కడుపు కాలింది, నువ్వు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, నేను అందుకు రోడ్డు మీదకి వచ్చా. అంతేగాని నీ ఇష్టానుసారంగా నేను లీగల్ నోటీస్ పంపిస్తానంటే ఇవాళ మా వాళ్ళందరూ విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, కర్నూలు నువ్వు ఉన్న దగ్గర నుంచి కూడా మరి మేము లీగల్ నోటీసులు పంపిస్తాం. మన వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ. మరి నువ్వు లీగల్ నోటీస్కి తట్టుకోగలవా? కార్మికుడు పవర్ ఏంటో తట్టుకోగలవా? నువ్వు ఒకటే నీకు చెప్పేది, నువ్వు ఇచ్చిన ఏదైతే ఇచ్చారో మీరు లీగల్ నోటీసులో వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో మీ ఇంటిని ముట్టడించి నీ ఆఫీసును కూడా ముట్టడిస్తాం. కార్మికులు పవర్ ఏంటో నీకు చూపిస్తాం. మాకు విశ్వప్రసాద్ గారు 1,50,000 డ్రైవర్లకు ఇస్తున్నారు అంటున్నారు. మీ దగ్గర ఎక్కడన్నా 1,50,000 ఏ డ్రైవర్కి ఇచ్చినో తీసుకొచ్చి చూపిస్తే దేనికంటే దానికి ఉంటాం. ఈ ట్రాఫిక్లో 18 గంటలు కష్టపడితే 1,200 రూపాయలు ఇవ్వడానికి మీరు ఇలా మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. ఇమ్మీడియట్గా పెంచి మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. డ్రైవర్స్ యూనియన్కి మాత్రం ఇప్పుడు 30% పెంచినా కూడా చాలా తక్కువనే. హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో తిరగాలంటే సార్, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది సార్, దోమలు కుడుతుంటే రక్తాలు వస్తున్నాయి, హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటున్నాం. ఇవాళ డ్రైవర్స్ యూనియన్లో 6 లక్షలు డొనేషన్ తీసుకుంటున్నారు అంటున్నారు. 6 లక్షలు తీసుకుంటే ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో తెలుసా? గవర్నమెంట్లో ఆర్టీసీలో కూడా లేవు, ఏ డ్రైవర్ కూడా లేవు. మా యూనియన్ అర్ధరాత్రి మాకు ఆపద వచ్చిందంటే 10 లక్షలు కాదు 20 లక్షలు పెట్టైనా మా సబ్బుని కాపాడుకునే